పాకిస్తాన్ విభజనతో తెలంగాణ విభజన పోల్చారు అనే ఒక విమర్శ వస్తుంది కదా. అది హరీష్ రావు అనడానికి ఏం పని ఉండదు, ఎప్పటికీ సెంటిమెంట్ ఎరోజ్ చేసుకుందాం. ఆయన ఒక్కడే తెలంగాణ ఉద్యమకారులకి ఎవరికి జై తెలంగాణ రాదన్నట్టు ముచ్చట చెప్తాడు. మాకంటే గొప్ప కొట్ల, నాకంటే గట్టి కొట్లన్నాడు ఎవడో చెప్పు జర జై తెలంగాణ అని. 78 కేసులు ఉన్నాయన్న మా మీద. అంత మిగతా వాళ్ళు తర్వాత అధికారం కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడతారు మీరు. ఎవడన్నా జై తెలంగాణ అన్నోడు తెలంగాణ క్యాబినెట్లు ఉన్నోళ్ళు ఎవరున్నారు? దానం నాగేందర్లు, సవిత ఇంద్రారెడ్డిలు, గీవిల్లా అన్న జై తెలంగాణ అన్నోళ్ళు. మాకంటే గొప్పగా తెలంగాణ అన్నారా? మేము తెలంగాణ అన్నప్పుడు దెబ్బలు పడ్డాం. అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించారో విధవలు మూర్ఖులు అట్లాంటి వాళ్ళతో మళ్ళీ మాకే ఇబ్బందులు వచ్చినాయి. అయినా మేము కట్టబడి ఉన్నాం, కష్టపడి ఉన్నాం. మాకంటే గట్టిగా జై తెలంగాణ అన్నాడు ఎవడన్నాడు అంటున్నా. ఎవరో ఏదో సెంటిమెంట్ నెరవేర్ చేస్తామంటే కుదరదన్నా. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ గివెన్ మినిస్ట్రీ, నువ్వు మంత్రి పదవులు తలసాని గారికి, కడియం శ్రీహరి గారికి, లేకపోతే దానం ఎవడైతే జై తెలంగాణ నుండి కట్టెపట్టుకొని ఉరికిచ్చి నల్లద్దాలు పెట్టుకొని కొట్టిండో దానం నాగేందర్ని తెచ్చి కండువ వేసిన రోజే నువ్వు జై తెలంగాణ అన్నోనికి ఏం గౌరవం ఇచ్చినావు అనేది అర్థమవుతుందన్న. ఏం మాట్లాడితే కళ్యాణ్ అడిగి ఓకో ఆ స్పిరిట్ లేదు. అదంతా కమర్షియలైజ్ అయింది, వ్యాపారం చేసుకున్నారు, దోచుకున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడకు. రఘునందన్ గారు అలాంటి వ్యాపారులు, అలాంటి దొంగలు, దోపిడీదారులని మీరు చెప్తున్నారు కాబట్టి అలాంటి పార్టీకి ఎంపీ రఘునందన్ వెళ్ళి ఓటేశాడు. ఇది చాలా విమర్శల పాలైంది. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు నేను అదే చెప్పిన, ఒక ఎన్నికకి ఇంకో ఎన్నికకి పొంతన ఉండదు, సారూప్యత ఉండదు. ఎప్పుడు జరిగిన ఎన్నికలు అవి? మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం రఘునందన్ రావు పోయి ఓటేసింది. బీఆర్ఎస్ కోటేశారు. అదే నేను చెప్తా వినరు. తెలుగులోనే ఇక్కడ ఒక ఎంపీ, అక్కడ ఒక ఎమ్మెల్యే, తెలుగులోనే హరీష్, తెలుగులోనే చెప్తాను. విను. ఎందుకు మీడియాకి అంత అత్యుత్సాహం నాకు తెలియదు. తెలుగు మీడియాకి రఘునందన్ రావు దొరికితే కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు వీకాలే, రఘునందన్ రావు టార్గెట్ చేయాలని ప్రతిపక్షాలకు ఉందంటే ఒక మీనింగ్ ఉంటుంది. మీడియా కూడా అత్యుత్సాహం అంటున్నా. చెప్పేది వినాలే కదా. ఏమైందన్న వివరణ అడగాలి కదా. ఏం లేకుండా ఏది పడితే ఎవరుతా ఉంటే మాకు గొట్టం ఉందని గొట్టాలు పెట్టి ఎవరుతామంటే ఎవడు ఊకుంటాడు. పోయి నాతోటికి నడవదు కదా పంచాయతీ. ఇస్నాపూర్ మున్సిపాలిటీకి జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో రఘునందన్ రావు పోయి ఓటేసిండు. టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి ఓటేసిండు. ఎదురుగా కాంగ్రెస్కి వెళ్ళి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి పోటీ చేస్తుంది ఎవరు? ఎవరికైనా తెలుసా మీడియాకి? నీలమ్మధు భార్య. నీలమ్మధు ఎవరు? మీ పైన పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి. ఎవరికి వేయాలి మరి? నా ముందు ఆప్షన్ ఏముంటది? నీలమ్మధు కేసరావల్లా వేయకుండా ఉండొచ్చు కదా, దూరంగా సపరేట్ కూరుకోను. కానీ ఎవరికి వేయాలి అంటున్నా. ఓటు వేయాలని వేయొద్దా? ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టని ఊర్లలో చెప్తారు. నేను ఎందుకు ఓటు వేయొద్దు? ఏం చెప్పదలుచుకోరు మీరు? ఇప్పుడు చెప్పరు. నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? బీసీకి వ్యతిరేకంగా వేసింది నీలమ్మధుకి. నేను వేసిన అమ్మాయి కూడా బీసీఏ. అది కూడా ఒక చర్చ జరిగింది. నేను అందుకనే చెప్తా ఉన్నా, మీకు ఏం తెలియదు కాబట్టి అన్ని చర్చలు నేనే ఓపెన్ చేసిపోతా ఉన్నా కదా. నీలమ్మధు బీసీ కాబట్టి బీసీ బిడ్డకు వ్యతిరేకంగా ఓటేసింది. ఆ మున్సిపల్ చైర్మన్ రిజర్వ్ అయిందే బీసీకి. నీలమ్మధు గారి శ్రీమతికి వేయకపోతే ఇంకో అమ్మాయికి వేస్తే ఆ అమ్మాయి కూడా బీసీఏ. రఘునందన్ రావు ఓసీకి వేస్తుంది కోలేదు ఆడ ఓటు. ఆడున్న రిజర్వేషన్స్ ప్రకారం ఓటేసినాం. నా ప్లేస్లో మీరుంటే నన్ను అడుగుతున్న మీడియా ఎవరికి ఓటేస్తుందో చెప్పు. అంటే నా మీద పోటీ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అది యాంటీగా ఉండాల్సిందే కదా. అది కాంగ్రెస్ పార్టీ, ఇది బీజేపీ పార్టీ. వేసినాం, దాంట్లో ఇబ్బంది ఏముంది? నేను ఓటు వేయడమే తప్ప. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఈ ఎన్నికల విషయం లోపల స్థానికంగా ఉంటున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా స్థానిక అవసరాల రీత్యా చేయమని చెప్పిండ్రు. దానికి ఏమన్నట్టు మా పార్టీ మాట్లాడుతుంది కదా. దానికి రఘునందన్ దొరికిండు, రాయమని ఎవడో ఏదో చెప్పగానే మీరు అంతా ఎగిరెగిరిపడి రఘునందన్ బీఆర్ఎస్కి ఎట్లా ఓటేసిండు? రఘునందన్ ఓడగొట్టింది బీఆర్ఎస్ని కాదా? దుబాకలో రఘునందన్ ఓడగొట్టింది బీఆర్ఎస్ని కాదా? మెదక్ పార్లమెంట్ గెలుస్తుందని మీ సర్వేలు, మీ లెక్కలని తొక్కలని చెప్తే మెదక్ పార్లమెంట్లో టీఆర్ఎస్ని ఓడగొట్టింది, బీఆర్ఎస్ని ఓడగొట్టింది రఘునందన్ కాదా? రఘునందన్కున్న కమిట్మెంట్లో 1% కూడా లేదు. నా ఈ పట్టుకునేటోళ్ళకి, ఆ రాసేటోళ్ళకి, ఆ మాట్లాడేటువంటి ఏదోళ్ళకి కూడా లేదు. దిస్ ఇస్ మై కమిట్మెంట్. అంటే రఘునందన్ జనరల్ గా బీజేపీలోనే కొంతమంది టార్గెట్ చేస్తుంటారు కదా, అలాంటి టార్గెట్ అవ్వడానికి ఒక అవకాశం ఇచ్చారు కదా మీరు. రఘునందన్ కి కుల బలం లేదు, రఘునందన్ కి ధన బలం లేదు. రఘునందన్ కార్యకర్తల కోసం ఉంటాడు, రఘునందన్ ప్రజల కోసం ఉంటాడు, రఘునందన్ ఉన్నదిన్నట్టే మాట్లాడతాడు. సో ఉన్నదిన్నట్టు మాట్లాడినోనికి ఊరందరు శత్రువులు ఉంటారు. దాంట్లో కళ్యాణ్ శత్రువు ఉంటాడు, ఇంకోటి ఆయన ఉంటాడు, ఇంకోటి ఆయన ఉంటాడు. దానికి నేనేం చేస్తా? ఎవరికో సరెండర్ కావాల్సిన అవసరం నాకేముంది? అంత సరెండర్ అయ్యేటోని ఉంటే నేను ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత నన్ను 100 కేసులు పెట్టి సతాయిస్తే కూడా నేను ఎన్నడూ తల వంచలే. అరే జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ఎందుకు తెలంగాణ రాష్ట్ర గీతం కాలేదని నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొదటి రోజు నాకు మైక్ ఇచ్చిన రోజు
నిండు శాసనసభలో ముఖ్యమంత్రిని నిలదీసి అడిగిన అంటున్నా. కరెక్ట్. ఇక నాకంటే గొప్ప తెలంగాణ ఉద్యమకారులు ఎవరన్నా ఉన్నారని మీరు మాట్లాడితే అందశ్రీ గారు ఇక్కడే రైట్, అది ఆ కూర్చొని గీతం మాట రాసిన అందేశ్రీ గారు కూడా నాతోటే గుర్తు అన్నారు. చేసుకున్నారు ఆ మాట. నాతోటే అన్నారు. దిస్ ఇస్ మై కమిట్మెంట్ టువర్డ్స్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర విషయంలో, తెలంగాణ ప్రజల ఆకాంక్షల విషయంలో ఎవరు తప్పు చేసినా రఘునందన్ ఇట్లే తిరగబడతాడు, ఇట్లే కొట్లాడతాడు. రైట్ రఘునందన్ గారు, మీరు కుల బలం లేదన్నారు కాబట్టి ఈ మధ్య ఒక కుల సర్వే వచ్చింది. మీ కులం 0.4% ఉందని. నిజమేనా అది? సర్వే చేసిన వాళ్ళు అడుగురు, గవర్నమెంట్ సర్వే అది. నేను ఆయనే అడుగుతుంది. అడుగు మరి. వాళ్ళ కులం ఎంత ఉంది సర్వే అడుగు. 30% ఆ కులం ఎంత ఉంది అడుగు. అది ఆల్మోస్ట్ ఓవరాల్ అంటే ఓసీల్లో అది 30%, 2.5 ఏదో. అన్న ఓవరాల్ లో చూడాల్సింది మొత్తం జనాభాలో చూడాలి. ఓసీలా ఇంత 30%, 40% లెక్క. ఓవరాల్ గా చూసినప్పుడు ఓవరాల్ గా చూస్తే వాళ్ళు కూడా సింగిల్ డిజిట్ లోనే ఉన్నారు. దే ఆర్ ఆల్సో ఇన్ సింగిల్ డిజిట్స్. దాన్ని నేను ఎందుకు ఇంత ఉన్నారు అంత ఉన్నారు అని చెప్తలేను. నేను జనానికి దగ్గర ఉంటే కాబట్టి నాకు అంటే అది నిజమేనా? కుల సర్వేని మీరు అంగీకరిస్తారా? కరెక్టే అంటే అంటారా? ప్రభుత్వం చేసిందని మీరు అంటారు కాబట్టి అంగీకరించాలి కదా. ఒకవేళ ప్రభుత్వం దొంగ లెక్కలు పెడితే నేనేం చేయలేను దానికి. మేము ప్రభుత్వంలోకి వచ్చినాక ఉన్నది ప్రకటించేస్తాం. మీరు కూడా జనగణన కులగణన అన్ని చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రకటిస్తాం. అంటే ఈ కుల సర్వేని ఇప్పుడే రిలీజ్ చేయడం జనగణనపై ప్రభావం చూపేందుకని ఒక చర్చ. దానిపై ఆ కులగణనకు దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా దానికి? నిండుకుండా తొనకదన్న. ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. ఈ దేశంలో కాంగ్రెస్ అంతరించిపోతుంది. ఢిల్లీలో నాయకత్వం లేదు. ఉన్న అధ్యక్షునికి లేవరాదు, లేస్తే కూర్చోరాదు. రకరకాలైనటువంటి అవస్థలు. ఏ నిమిషమైనా ఆయనను మారుస్తారు. ఆ జాగా మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నేసిండని నాకు అనిపిస్తున్నది. ఇక దానికోసమని జరుగుతున్న పంచాయతీలో ఆయన ఏదైనా మాట్లాడతాడు, ఏ మీడియానైనా మేనేజ్ చేస్తాడు. దానికి నేనేం చేస్తాను? ఆయనకు అవకాశం వచ్చింది, ఆయన మాట్లాడుతున్నాడు. రేపు మాకు వస్తుంది, భూమి గుండ్రంగా ఉంటుంది కదా, అప్పుడు ఉన్న వాస్తవాలు, లెక్కలు, గణాంకాలు అన్నీ మేము ప్రజల ముందు ఉంచుతాం. రైట్. ఈ మహిళా బిల్లు, డీలిమిటేషన్, ఈ రెండు చర్చ పక్కకపోతే ఇప్పుడు జమిలీ ఎన్నికలు. నిజంగా జమిలీ ఎన్నికలు వస్తాయని బలమైన నమ్మకంతో, మీకంటే ఎక్కువ నమ్మకంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ అవుద్ది ఇక్కడ గవర్నమెంట్, 29లోనే ఎన్నికలు ఉంటాయనే ఒక చర్చ. జమిలీ వచ్చే అవకాశం ఉందా? వస్తుందని అనుకుంటున్నాం. మేము ఎప్పుడు ఆశావాదులం కాబట్టి ఆశ వైపే పోతాం. అంటే 29లోనే రావచ్చు అనేది మా ఆశ. 29 వరకు ఈ ప్రభుత్వం తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచన, మోడీ గారి ఆలోచన. అంటే జమిలీ ఎన్నికలు రావాలంటే కొన్ని ముందుకు కొన్ని వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడైతే మొదటి దశలో 18 రాష్ట్రాల ఎన్నికలు కలిసి జరుగుతాయి. అంటే 1 year లోపు ఉన్నాయి, 1 year తర్వాత ఉన్నాయి, అన్ని తీసుకొని క్రోడీకరించి 18 రాష్ట్రాలు, ఆల్రెడీ 6 రాష్ట్రాలు ఉన్నట్టున్నాయి పార్లమెంట్తో సహా ఎన్నికలు. ఒక 6 రాష్ట్రాలు 6 నెలల కంటే వెనకాల ఉన్నాయి, ఒక 6 రాష్ట్రాలు 6 నెలల తర్వాత ఉన్నాయి. వీటన్నిటిని సింక్రనైజ్ చేస్తారు. అంటే విత్ ఇన్ 1 year లోపల ఉన్నాయి, 1 year తర్వాత ఉన్నాయి. అన్నింటినీ కలిపితే 18 రాష్ట్రాలు వచ్చేటట్టున్నాయి జమిలీ వైపు. అట్లా చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి మొత్తం 28 రాష్ట్రాలని కలిపి చేస్తారు అనేది నాకున్నటువంటి అవగాహన. తెలంగాణలో ఆల్రెడీ మీ పార్టీలో కొంతమందిలో, బీఆర్ఎస్లో కూడా కొంతమందిలో బయట జరుగుతున్న చర్చ, అంతర్గతంగా వాళ్ళు మాతో చెప్తున్న మాటలు కూడా ఈ రెండు కలిసిపోతాయి త్వరలో అని. బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఆపేందుకు, టీఆర్ఎస్ పార్టీలోంచి క్యాడర్ జారిపోకుండా ఉండడానికి, నాయకులు జారిపోకుండా ఉండడానికి, టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో రాయిస్తున్నటువంటి వార్తలు తప్ప భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్తో ఎలాంటి పొంతన యాజ్ ఆన్ టుడే లేదు. భవిష్యత్తులో కూడా ఉండదని నేను నమ్ముతున్నాను.